హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు నేను ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ వంటతో మీ ముందుకు వచ్చాను. చాలా మందికి అసలు ఈ రెసిపీయే తెలియదు. ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. ముందైతే ఎగ్స్ని బాయిల్ చేసుకొని ఇలా కట్ చేసుకొని పెట్టుకోవాలి. 3 లేదా 4 ఆనియన్స్ని చిన్న చిన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. సన్నగా కట్ చేసుకున్న వెల్లిపాయలు, కరివేపాకు, సోయా సాస్, టమాటా సాస్ అండ్ వెనిగర్ని తీసి పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఆయిల్ కొంచెం వేడాక అందులో జీలకర్ర అండ్ కట్ చేసి పెట్టుకున్న వెల్లిపాయలు వేసుకొని మంచిగా వేగనివ్వాలి. తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా వేసుకొని వేగనివ్వాలి. ఇప్పుడు ఇందులో కరివేపాకు వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇది కొంచెం వేగాక ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ పసుపు వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఇందులోనే మన టేస్ట్కి సరిపడా కారం అండ్ సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 1 టేబుల్ స్పూన్ టమాటా సాస్ అండ్ 1 టేబుల్ స్పూన్ సోయా సాస్ అండ్ కొంచెం వెనిగర్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఇందులోనే కొంచెం వాటర్ యాడ్ చేసుకుని కొద్దిసేపు వేగనివ్వాలి. చూస్తున్నారు కదండి, ఇలా ఈ విధంగా అయినప్పుడు మనం ముందుగా కట్ చేసుకున్న బాయిల్డ్ ఎగ్ పీసెస్ని ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మెల్లగా కలుపుకోవాలి. అంతే అండి, ఇంకా మన టేస్టీ ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇది చాలా ఈజీగాను ఇంకా టేస్టీగాను ఉంటుంది. ఎగ్ కర్రీ అంటే చాలా మంది ఎగ్స్ ని పగలగొట్టి చేస్తారు, లేదా ఎగ్స్ ని బాయిల్ చేసి పులుసు వేసి మసాలాలు వేసి చేస్తారు. కానీ చాలా మందికి ఇలా చేయడం తెలియదు. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. చపాతీలోకి, రొట్టెల్లోకి, రైస్ లోకి చాలా బాగుంటుంది. పిల్లలకి స్నాక్స్ లాగా ఇచ్చినా చాలా ఇష్టంగా తింటారు. చాలా సింపుల్ గా ఉంది కదా. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. అండ్ ఇంకా ఇట్లాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకో వీడియోతో మేము ముందుకు వస్తాను. అంతవరకు బాయ్ బాయ్.